చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని మీద చంద్రగిరి బీజేపీ ఇన్ఛార్జ్ పురుషోత్తమ నాయుడు సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. గోరీ కన్నా పెద్ద అవినీతి పరుడు నాని అంటూ విమర్శించుకొచ్చారు. పులివర్తి నాని ఓ భూభాకాసుడు, ప్రజలను పీడించుకు తినే ఒక రాక్షసుడు, చంద్రగిరికి ఉన్న కీర్తి ప్రతిష్టల కలంకం తెచ్చాడు. పులివర్తి నాని అసలు పేరు వెంకటమణి ప్రసాద్, ఇప్పుడు ఆయన వెంకటమణి ప్రసాద్ అయ్యాడు. చంద్రగిరిలో ఏ అభివృద్ధి పనిచేయాలన్నా నానికి ముడుపులు కట్టాల్సింది, అందుకు నేనే సాక్షి. కూటమిలో భాగస్వామి కాంట్రాక్టర్ అయిన నా దగ్గరే నెల 10 లక్షలు వసూలు చేశారు. నాని విచ్చలవిడి అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడతా. చంద్రగిరిలో అవినీతి పెరిగిపోయి అభివృద్ధి ఆగిపోయింది. చంద్రగిరి వచ్చిన ఒక బందిపోటు దొంగ పులివర్తి నాని. చిత్తూరు నుంచి వచ్చిన ఆ దొంగ నుంచి చంద్రగిరిని కాపాడుకోవాలి. ఇంకెంతకాలం భరించాలి నాని దోపిడీని? నాని అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మనకు అవసరమా? అధికారులు బందీలుగా చేసుకుని వ్యవస్థను నాశనం చేస్తున్నాడు. కలెక్టర్ని తన అవినీతి ఊబిలోకి దించాడు. సేవ్ చంద్రగిరి ఉద్యమంతో నాని అవినీతి అక్రమాల మీద పోరాడతాం. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు అందులో భాగస్వాములు కావాలి. పులివర్తి నాని టీడీపీకి ఒక చీడ పురుగు. చంద్రబాబు అతన్ని టీడీపీ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు. పులివర్తి నాని మండలానికి ఒక కమిషన్ ఏజెంట్ నియమించుకుని వసూలు చేస్తున్నాడు. నాని అవినీతి అక్రమాస్తుల మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఈడీ, సిబిఐ, లోకాయుక్తలకి బీజేపీ నేతగా ఫిర్యాదు చేస్తానని కూడా ప్రకటించారు.